హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కోనసీమ అబ్బాయిని. ఈరోజు నేను మా జబ్బగడైతే మహాలక్ష్మి అమ్మతల్లి గుడికి అయితే వచ్చేసాం. నడండి వెళ్ళి మహాలక్ష్మి అమ్మతల్లిని దర్శనం అయితే చేసుకుందాం. రండి, మన ఊరు గుడి అయితే చూపిస్తాను. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ లక్కల గన్నవరానికి. ఎప్పుడో పురాతనమైన గుడి అనమాట, చాలా ఫేమస్. ఇక్కడ లోకల్స్ అందరూ కూడా ఇక్కడే దర్శనం అయితే చేసుకుంటాం. చూడండి, ఎక్కడ ఇటువంటి అయితే మనకు కనిపించదు. ఇవాళ అలంకరణతో అయితే ఉంది దేవుడు. రండి చూపిస్తాం. మన గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది యాక్చువల్ విగ్రహం. అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు. ఏంటండి అమ్మవారు ఫేమస్? అమ్మవారి ప్రసిద్ధి చెందిన దేవత. పూర్వం ఈనాడు రాజుల కాలంలో పుట్టబడిందని పెద్దలు చెప్పుకోవడం. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా ఈ దేవాలయం కూడా ఒక జిల్లేడు లంకలో జిల్లేడు లంక పుల్ రజగట్ట జిల్లేడు లంక దగ్గర అక్కడ వెలిసిందని పూర్వ రాజులు ఒక ఋషులతో ఒక నియమించారని పూర్వం మా పెద్దలు చెప్పుకున్నాం. ఆ తర్వాత అప్పటికి బ్రిడ్జిలు గట్ట ఏమి ఉండే కాదు. గోదావరి కూడా పెద్దగా ఏదో నామాత్రంగానే ఉండేది. అయితే బ్రిడ్జిలు కట్టిన తర్వాత ఈ నీటిని ఒక దిశగా ప్రయాణం చేసేలాగా ఏర్పడింది. ఇక రాను గోదావరి పెరగడం, ఆ ఊరు మళ్ళీ ఇటు జరగడం, ఆ దేవతలను తీసుకొచ్చి కట్టడం. అలాగే తాతమ్మవారు అని చెప్పి ఈవిడికి అప్పగారని ఒక ఉంటే ఆవిడ ఆ గన్నవరం నుంచి ఈ గన్నవరం ఒకటే కుటుంబం అది చెప్తాను. అప్పుడు ఈ పెద్దలు ఏం చేయాలంటే ఒక శివాలయం కూడా అక్కడే ఉంటుంది. ఆ శివాలయాన్ని తాతమ్మ అమ్మవారిని ఆ ఊరి పెద్దలు తీసుకెళ్ళి అమ్మవారిని ఈ ఊరికి అంటే ఊరికి కుటుంబం కాబట్టి అన్నగారు ఆదరికి తీసుకెళ్ళి రెండు దేవాలయాన్ని ఈ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చారని పెద్దలు అప్పుడు ఆ రోజుల్లో కూడా పెద్దలు ఉంటారు కదా, ధర్మదాతలు. ఆ ధర్మదాతల వల్ల మేము అలాగే అమ్మవారిని చూస్తుంటే అర్థమవుతుందండి. ఎన్ని రోజులు జరుగుతుందండి జాతర? 15 రోజులు. 15 రోజులు. ఎలాంటి రోజుకో సేవ కింద? ఒక సేవ, ఒక ఇంటి పేరు, ఒక క్యాస్ట్.